అందరికీ నమస్కారం అండి. గౌరవ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు నిన్న విజయనగరంలో ఒక సభలో మాట్లాడుతూ ఆడబిడ్డలకు ఇచ్చేటువంటి ఆడబిడ్డ నిధి అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకు కూడా నెలకు రూ. 1500 ప్రతి నెల కూడా వాళ్ళ అకౌంట్‌లో వేయడం జరుగుతుంది. ఇది సూపర్ 6 హామీల్లో భాగంగానే ఎలక్షన్ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగిందండి. అయితే ఆ విషయంలో ఈయన మాట్లాడుతూ మేము అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నాము. ఈ యొక్క ఆడబిడ్డ నిధి అన్నది ఇవ్వాలి అంటే మేము ఈ రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి సరే ఆయన కాకతీయంగా అలా మాట్లాడినా కూడా అది ప్రజల్లో మాత్రం అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు హాట్ టాపిక్ అయిపోయినటువంటి అంశం అండి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు నోటి నుంచి ఏ మాట బయటకు వచ్చినా కూడా దాన్ని ప్రతిపక్షం వాడుకుంటుంది. దయచేసి ఈ రాజకీయ నాయకులు ఈ నోటు దురుసుతనం అనేది తగ్గించుకుంటేనే మంచిదండి. ఎందుకంటే మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా మీ మాటలు అన్నవి జనాల్లోకి సుస్పష్టంగా వెళ్తాయి. ఏదైనా తప్పుడు మాట నీ నోటి నుండి దొర్లింది అంటే అది రాజకీయంగా పతనం అయ్యేటువంటి ప్రమాదం కూడా రాజకీయ నాయకులకి పొంచి ఉంటుందండి. మీరు సూపర్ 6 హామీల్లో కొన్ని హామీలు అద్భుతంగా అమలు చేశారు. పెన్షన్స్ పెంచారు. అలాగే తల్లికి వందనం అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రాంతో ప్రతి బిడ్డకు కూడా మీరు ఈ యొక్క 13,000 ఇవ్వటం జరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్స్ సరే మీకు సాధ్యాసాధ్యాలు ఎలాగున్నప్పటికీ కూడా గ్యాస్ సిలిండర్స్ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా వచ్చే నెల 15వ తేదీ నుంచి ఈ ఫ్రీ బస్ పథకం కూడా అమలు చేయాలనేటువంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమాలు మీరు అద్భుతంగా చెప్పుకోండి. అంతే జరగలేనటువంటివి లేదా జరుగుతాయి అన్నటువంటి వాటివి ఏంటంటే మీరు తర్వాత నింపాదిగా ఇస్తాము లేదా రాష్ట్ర బడ్జెట్ బాగోలేదు కాబట్టి తర్వాత ఇవ్వటం జరుగుతుందని చెప్పుకోవాలి తప్ప ఇలాంటి వ్యంగ్యంగా మాట్లాడితే మాత్రం ఇది రాజకీయ పతనానికి కారణం అవుతుంది. దయచేసి రాజకీయ నాయకులు ఈ ఒక్క విషయంలో నోటి దురుసుతనం తగ్గించుకుంటే మంచిదండి.